बोलो इस महाराज की मैरी मैरी क्रिसमस, हैप्पी हैप्पी क्रिसमस, हैप्पी हैप्पी क्रिसमस, మేరీ మేరీ క్రిస్మస్. అందరికీ క్రిస్మస్ సందేశం వినాలని ఆశగా ఉందా? నిజంగా దేవుని ఈ యొక్క క్రిస్మస్ యొక్క సందేశాన్ని మనము విందాం. దేవుని సంగమా లూకాసు వార్త 2వ అధ్యాయము 1 దయచేసి ఇంకా లాస్ట్ మనము వాక్యాన్ని తీసుకుందాం. ఈ మాటలను దయచేసి మత్తయి సువార్తలోకి వెళ్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాం. 19 చదవండి అమ్మా. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతని ఈ సంగతి మళ్ళీ చదువమ్మా. 19-20 ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. చాలు. 2వ అధ్యాయము మత్తయి సువార్త, అది 2వ అధ్యాయము 13వ వచనం చదవండి. 13వ వచనం. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను. చాలండి, చాలు. ఇక్కడ మనకు మత్తయి, మార్కు, లూకాలో చూస్తే మత్తయి, లూకాలో యోసేపు కానీ, మరియకు కానీ, గొల్లలకు కానీ, జ్ఞానులకు కానీ, అప్పుడున్న ప్రజల మధ్యలో, ఆ ప్రజలలో ఎవ్వరికీ జరగని ఒక ప్రక్రియ, ఒక కార్యము జరిగింది. ఏంటంటే అప్పుడున్న ఆ సమయంలో ఎవ్వరు పొందుకొనిది, ఎవ్వరు చూడనిది ఏం జరిగిందంటే, యోసేపుకు కలలో దూత ఏమైందండి? ప్రత్యక్షమాయను. మరియకు గాబ్రియేలు దూత ప్రత్యక్షమాయను. గొల్లలకు దేవుని దూత ప్రత్యక్షమాయను. జ్ఞానులకు దేవుని దూత స్వప్నమందు ప్రత్యక్షమాయను. ఈరోజు నా టాపిక్ ఏంటంటే, క్రిస్మస్ అంటే మన జీవితాల్లో దేవుని ప్రత్యక్షతను పొందుకోవడమే క్రిస్మస్. చెప్పలు కొట్టాడు బిగ్గరగా. ఇప్పుడు మరియకు దూత ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉన్నప్పుడు మరియకు దూత గాబ్రియేలు కనబడ్డా, కనబడలేదా? ఇప్పుడు అడుగుతున్నా, మరియమ్మకి దూత కనబడ్డదా, కనబడలేదా? చూసిందా, చూడలేదా దూతను? యోసేపు దూతను చూసిండా, చూడలేదా? గొల్లలు దూతను చూసిండ్రా, చూడలేరా? ఎట్లా చూశారు వాళ్ళు? ఎలా చూశారు? ఈరోజు మన జీవితంలో దేవుని ప్రత్యక్షతను పొందుకోకపోతే మనము ఈ లోకంలో దేవుని కొరకు బ్రతకలేము. అందుకే అపోస్తులైన పౌలు ఒక అద్భుతమైన మాట అంటాడు. ఏంటంటే, మనకు ఫిజికల్గా కనబడుతున్న ఈ శరీరం ఉంది కదా, ఈ కళ్ళు, ఈ చెవులు, ఈ నోరు, ఈ చేతులు, ఈ కాలు, ఈ అవయవాలు కాదు. ఇవి కాకుండా నీలో సంథింగ్, నీలో మరొకటి ఉంది. మరొకటి అది నీలోనే ఉంది. దాని ద్వారానే నీవు దేవుని యొక్క వాక్య ప్రత్యక్షతలను, దేవుని యొక్క వాగ్దానాలను, దేవుని యొక్క అచంచలమైన కార్యాలను నీలో నుంచి ఒకరు చూస్తారు. ఏంటంటే ఆ ఒకరు ఎవరో తెలుసా? దేవుని సంగమా ఎఫెసీయులకు రాసిన పత్రిక. నేను ముగిస్తా, ఎక్కువ టైం తీసుకోను, ఓకేనా? అందుకే అన్నీ అయిపోగొట్టుకొని ఇప్పుడు ఈ మాట మన మనసులో మదిలో పెట్టుకొని పోదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక
చూడండి దేవుని సంగమా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చదవండి 17వ వచనము 16 నుంచి చదవండి. మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎఫెసీ సంఘంతో అంటున్నాడు, మీ విషయమై ఎల్లప్పుడూ నేను ప్రార్థన చేస్తున్నాను. మీ కొరకు కూడా నేను ఇదే ప్రార్థన చేస్తున్నాను. పౌలు ఏదైతే చేస్తున్నాడో మీ కొరకు కూడా ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి ఆ ప్రార్థన? చదవమ్మా. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరచు బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సును అనుగ్రహించడానికే. దీని కొరకే పౌలు బ్రతికినన్ని దినాలు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ సంఘంలో ఉన్నా, ఏ ఊర్లో ఉన్నా ఒకటే ప్రార్థన, ప్రభువా ఈ ప్రజలు నీ మహిమను నీ ప్రత్యక్షతను చూచినట్టుగా వీరి మనోనేత్రాలు తెరవజేయండి. ఈ కండ్లతో దేవుని మహిమను చూడలేము, దేవుని దూతలను చూడలేము. మరియమ్మ దేవుని దూతను చూసిందంటే ఆత్మీయమైన నేత్రాలతో మనోనేత్రాలు తెరవబడ్డాయి కనుకనే క్రీస్తు యొక్క దూతను చూస్తుంది. యోసేపు క్రీస్తు యొక్క దూతను చూస్తున్నాడు. గొల్లలు క్రీస్తు యొక్క దూతను చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే మన కన్నులు తెరవబడితేనే. ఈ భౌతికమైన కన్నులతో మనం క్రిస్మస్ చేస్తే లాభం లేదు. మన క్రిస్మస్లో ఉండాల్సిన ఆధ్యాత్మికమైన సత్యం ఏంటో తెలుసా? ఆత్మనేత్రాలతో. ఈ ఆత్మనేత్రాలను ఏం చేశాడండి దేవుని సంగమా? ఏం చేశాడో తెలుసా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక దేవుని సంగమా, ఈ ఆత్మనేత్రాల విషయంలో ఏమి జరిగిందండి చూడండి. ఆ యొక్క 4వ అధ్యాయము 3వ వచనము చదువుతారా? నేను విమర్శింపబడుట. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము. మా స్వార్థ మరుగు చేయబడిన ఎడల నశించిన వారి విషయములో మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రములకు ఏం చేస్తుందండి? గ్రుడ్డితనము కలుగజేస్తూ ఉంది. దేవుని కార్యాలు చూడనీయకుండా ఈ భౌతిక కనులను కాదు, కానీ నీ మనోనేత్రాలు అంటే ఆంతరంగిక నేత్రాలు, ఆత్మ నేత్రాలు, నవీన పురుషుడి యొక్క నేత్రాలు, ఈ లోక సంబంధమైన యుగ దేవత నీ నేత్రాలను మూసివేస్తూ ఉంది. ఎందుకు తెలుసా? దేవుని వాక్యములో ఉన్న సువార్త ప్రకాశాన్ని నీ మీద ప్రకాశింపకుండా చేయడానికి ఒక దుష్ట శక్తి మన జీవితాల్లో పనిచేస్తూ ఉంది. అందుకే మన జీవితాల్లో గలిబిలులు, గందరగోళాలు, సమస్యలు, టెన్షన్స్, వ్యాధులు రోజు రోజుకి ఎక్కువైపోయి క్రిస్మస్ జరుపుకుంటున్నాం కానీ మళ్ళీ రోజు అలసిపోయి ఏం క్రిస్మస్ ఏంటనే బోరు కొట్టే స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. కారణం ఏంటో తెలుసా? మన మనోనేత్రాలు వెలిగించబడాలి దేవుని సంగమా. అందుకే ఏమని అడగలు తెలుసా? గుడ్డివాడనయ్యా నా కన్నులు తెరువవా, ముగవడనయ్యా నీ స్వరము నీయవా. గుడ్డివాడనయ్యా నా కన్నులు తెరువవా, ముగవడనయ్యా నీ స్వరము నీయవా. కుంటివాడనయ్యా నన్ను నడిపించవా, కుంటివాడనయ్యా నన్ను నడిపించవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయా. నువ్వు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నువ్వు తప్ప నాలో ఎవరికి చోటు లేదయ్యా. దేవుని సంగమా, ఈరోజు నిజంగా చెప్తున్నాను, మనము ఈ భౌతికమైన ప్రపంచాన్ని చూస్తున్నాం, కానీ ఈ భౌతికమైన ప్రపంచం కాకుండా
మరో ప్రపంచము ఉంది, పరలోక ప్రపంచం, వాక్య ప్రపంచం, ఆత్మ ప్రపంచం ఉంది. ఈరోజు కళల ద్వారా నీతో మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతారు. అనేక విధులుగా దేవుని వాక్యం యొక్క ప్రత్యక్షతలు కూడా కలుగుతాయి. అది ప్రతి మనిషికి ఉన్న అర్హత. ఎందుకంటే నిన్ను నన్ను దేవుడు తన పోలికలో చేసుకున్నాడు, తన సారూప్యంలో చేసుకున్నాడు. దేవుని చూసే ఆ అద్భుతమైన ఆ గొప్ప భాగ్యము నీకు నాకు ఉన్నది. అయితే ఈరోజు మనం ఏమడగల తెలుసా? దేవా, నా కన్నులు తెరువు. దావీదు ఇదే అంటాడు, అయ్యా నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరవండి. దేవుని సంగమా, మన మనోనేత్రాలు తెరవబడితే చాలండి. ఇక నీ క్రిస్మస్ పండుగ బ్రతుకంతా, నీ జీవితం అంతా పండుగనే. నిజమే, ఈరోజు ఈ భౌతిక నేత్రాలు కాదు, మనకు తెలియని ఒక నేత్రము లోపల ఉంది, మనోనేత్రము. అది ఎవరు తెలియజేస్తారండి? ఒక్క యేసు ప్రభువుకు మాత్రమే సాధ్యం. నీ గందరగోళాలు, నీ సమస్యలు అన్నీ కొట్టుకొని పోవాలంటే ఈరోజు నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? అయ్యా, నీ వాక్యంలో ఉన్న విషయాలు తెలుసుకునే గ్రహింపును, ఆ ప్రత్యక్షత మనస్సును నాకు దయచి. మరియకు ప్రత్యక్షత మనసు ఇచ్చాడు కనుకనే గాబ్రియేలు స్వరాన్ని విన్నది, గాబ్రియేలును చూడగలిగింది. గొల్లలు విన్నారు అంటే దేవుడు కనికరించి వారి కన్నులను తెరిచినాడు, వారి మనోనేత్రాలు వెలిగించినాడు. దేవుని సంగమా, ఈరోజు క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? మనము క్రీస్తును సంపూర్ణంగా గ్రహించడమే. ఆయన నీ కొరకు ఎందుకు జన్మించినాడు, ఏం చేశాడు. ఇక్కడ ఏముందో తెలుసా? ఎఫెసీ రోమిలంతట్లో కృప మహదైశ్వర్యమును, రాబో కాలంలో మీరు దేవుని ఐశ్వర్యమును అనుభవించడానికి దేవాతి దేవుడు మీ కన్నులు తెరుచునుగాక. మన కన్నులు తెరవబడితే చాలు. అందుకే చూడండి, పాస్టర్ గారు నాకు దయ్యం కనబడుతుంది, అదేదో కనబడుతుంది, ఇదేదో కనబడుతుంది. దేవుని సంగమా, అతీతమైన శక్తి నీలోనే ఉంది. ఆ శక్తి దేంట్లో ఉందో తెలుసా? నీ శరీరంలో లేదు, నీ ఆత్మలో ఉంది. దేవుని సంగమా, కనుక ఆ ఆత్మ నేత్రాలు తెరువమని అడగాల. ఆ ఆత్మ నేత్రాలతో వాక్యాన్ని చూడగలగాల. ఈరోజు చాలామందికి ఇవి ఇంకా ప్రశ్నలుగానే ఉండిపోతున్నాయి, కన్ఫ్యూజ్లోనే ఉంటున్నారు. కారణం ఏంటి తెలుసా? మనోనేత్రాలు వెలిగించబడట్లేదు, మనోనేత్రాలు కన్నులు తెరవబడట్లేదు, కనుక వాక్యం గలిబిలి చేసుకుంటున్నారు. దేవుని సంగమా, అసలు నీకు ఒకవేళ మనోనేత్రాలు తెరవబడితే వాక్యంలో ఎంజాయ్ చేస్తావు, ఆనందిస్తావు, సంతోషిస్తావు. ఒక గొప్ప పండుగ నీ జీవితంలో కొనసాగుతూనే ఉంటుంది. దేవుని సంగమా, అందుకే ఈరోజు ఈ క్రిస్మస్లో సందేశం ఏంటో తెలుసా? క్రీస్తు ప్రత్యక్షతను పొందుకోవాలి. మన మనోనేత్రాలు వెలిగించబడి, దేవుని సంగమా, మనము క్రీస్తు ప్రత్యక్షతను చూడగలగాల. వాక్యంలో ఉన్న క్రీస్తును, వాక్యంలో ఉన్న దేవుని మాటలు గ్రహింపు, ఆ మనసు మనకు కలగాల. ఇదే చేశాడు పౌలు, వేరేది ఏం చేయలేదండి. ఈరోజు నువ్వు కూడా అదే అడుగు బిడ్డ, ఏం లేదు. ఎందుకంటే క్రిస్మస్లు వస్తూ ఉంటాయి, డెకరేట్ చేస్తుంటాం. ఇవన్నీ మన భౌతికమైన ఈ నేత్రాలకు, ఈ శరీరాలకు, ఇవన్నీ మనకున్న డ్రెస్ కానీ, మనకున్న వంటలు కానీ, ఇవన్నీ దేని కొరకంటే మన శరీర సంతృప్తి కొరకు. కానీ మన మనోనేత్రాలు తెరవబడితే మన ఆత్మ సంతృప్తిని క్రీస్తులో మనం పొందుకుంటాం. దేవుని సంగమా, కనుక మన మనోనేత్రాలు తెరవబడాలా. దేవా, నా కళ్ళు తెరవండి, ఇక వేరేది ఏమీ లేదయ్యా. అందుకే బైబిల్ అందరూ అదే అడుగుతారు, అయ్యా జ్ఞానము దయచేయండి, నా కన్నులు తెరవండి. దీన మనసుతో ఎవరి కన్నులు తెరుస్తాడో తెలుసా? మనం గర్వముతో, అహంకారముతో మన కన్నులు తెరవబడవండి, కళ్ళు మీదకి ఎక్కుతాయి. దీన మనసుతో, తండ్రి నన్ను ఎందుకు సృష్టించినావు, నన్ను ఎందుకు పుట్టించినావు, నా పట్ల నీ ప్రణాళిక ఏంటి, నా కన్నులు తెరవయ్యా. ఒకటే మాట, ఆ మాట దేవుణ్ణి అడుగు. దేవుని హృదయపూర్వకముగా నా జీవితానికి ఒక అర్థం ఇవ్వండి ప్రభా. ప్రతి ఒక్కరికండి తలగా బతకాలనే ఉంది, ప్రతి ఒక్కరికి. ఎవరికి లేదు? సమాజంలో మంచి పేరు, మంచి ఔన్నత్యాన్ని, నేనంటే ఇది అని ప్రజలందరి మధ్యలో బ్రతకాలని ఉంది అందరికీ. కానీ ఆ బ్రతుకును బ్రతకాలనుకుంటున్నాం కానీ దాన్ని అందుకోలేకపోతున్నాం. అది ఎవరు ఇస్తారో తెలుసా? యేసు ప్రభు మాత్రమే ఇస్తాడు. అందుకే అంటాడు ప్రభు ఏమన్నా తెలుసా? మిమ్మల్ని పైవాడుగా ఉంచుతా కానీ తోకగా ఉంచను. దేవుని సంగమా, కనుక ఇవన్నీ మన మనోనేత్రాలు తెరవబడాలా. దేవా, నా కన్నులు తెరవండి. నేను ఇప్పటికి అదే ప్రార్థిస్తున్నాను, అయ్యా నా కన్నులు తెరవండి. జ్ఞానము లేనివాడనయ్యా, తెలివి లేనివాడను అయ్యా. ఇంత పెద్ద సంఘాన్ని నేను నడిపించలేనయ్యా, నాకు జ్ఞానము లేదయ్యా, నాకు తెలివి లేదు ప్రభువా, నాకు జ్ఞానము దయచేయి తండ్రి. దేవుడు ఎవరికి బయలుపరుస్తాడో తెలుసా? ఆయన ఇదొక్క మాట చెప్పి మనం ముగించుకోబోతున్నాము. ఎవరికి బయలుపరుస్తాడో తెలుసా? దేవుని సంగమా, ఆయన ఇవన్నీ విషయాలు కూడా ఎవరికి బయలుపరుస్తాడనంటే ఆయన పసి బాలురులకు బయలుపరుస్తాడంట, పెద్దవారికి ఇవ్వడంట మర్మాలు.
అన్ని విషయాలు ప్రత్యక్షతలు ఇవ్వడంట. పసి బాలురులకు ఒక దగ్గర ఉంటుంది, మత్తయి మార్కు లూకాలు ఉంటవి. నేను పసి బాలులకు బయలుపరిచినాను అంటే చిన్న పిల్లవాడి మనసు తగ్గించుకొని, తండ్రి నాకు తెలియచేయి, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, గూఢమైన సంగతులు నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు నేను నీకు తెలియజేస్తాను. బిడ్డ నీకు నీకు నీవు నీకు తెలియజేస్తాడు. నువ్వు పాపివని అనుకోకు, చెడిపోయినావని అనుకోకు. నీవు దేవుడు, నీ తండ్రి ఆయన, మీ డాడీ, ఆయనను అడిగే అర్హత నీకుంది. నువ్వు అడిగితే ఆయన నీ కన్నులు తెరుస్తాడు, నీకు దారి చూపిస్తాడు, నీకు ఉపదేశం చేసి నువ్వు నడవలసిన త్రోవలు ఆయన నిన్ను నడిపిస్తాడు. ఆ మార్గంలో నువ్వు నడుస్తున్నప్పుడు ప్రతిరోజు పండుగనేనండి. పండుగ మనకు ఒక క్రిస్మస్ 25 కాదు, ప్రతిరోజు పండుగనే. అటువంటి కృపను దేవుడు మనకు దయచేసి దీవించి ఆశీర్వదించును గాక. చప్పలు కూడా బిగ్గరగా దేవునికి మహిమ కలుగును గాక. మంచిదండి, అందరం కళ్ళు మూసుకుందాం. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని దయచేసి ఒక చిన్న మాట. క్రిస్మస్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి బిడ్డ, కానీ మన జీవితాల్లో, మన ఆత్మలో దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. మనం ఆత్మలో ఎంత ప్రభుత్వంతో మనం పెనవేసుకుంటున్నాం, మన కళ్ళు ఎంతగా లోతుగా తెరవబడుతున్నాయో దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. కనుక అందరూ దయచేసి కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థనలో మనం ఏకీభవిద్దాం. దయచేసి ఈ సమయమందు మన మధ్యలో దేవసాయం గారు, అదేవిధంగా ప్రకాశన్న గారు పురుషుల నుంచి ప్రార్థన చేస్తారు. దయచేసి మీరందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాను. అన్న ప్రార్థన చేయండి అన్న. ప్రార్థన వాక్యం ఫలించబడినట్లుగా ప్రార్థన. దేవసాయం గారు అన్న ప్రార్థన. కృపా కనికల జీవంగల పరిశుద్ధుడమైన తండ్రి, దయగల నా ప్రభా, నీ ఘనమైన నామం కొందములు స్తోత్రములు నా ప్రభా. నా తండ్రి, సాయంత్రం నుండి ప్రభా ఈ రాత్రి వరకు కాచి కాపాడిన దేవా, నా తండ్రి, క్రిస్మస్ వేడుకలో ప్రభా నిన్ను ముగిస్తుండగా ప్రభా నీ కృప దయచేయండి తండ్రి. ఇంతవరకు ప్రభా నీ దాసు చెప్పిన వాక్యము ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి ఫలింప భాగ్యం దయచేయండి తండ్రి. నీ కొందములు స్తోత్రములు నా ప్రభా. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాంతరాంగని ఎరిగిన దేవుడా, నీ కొందములు స్తోత్రములు నా ప్రభా. రేపు జరిగిపోయే 2వ క్రిస్మస్ జరుగుతుండగా నీ కృప నీ మహిమ ప్రభా మా ముందులో గెలుచుండగా నీ కృప నీ మహిమ దయచేస్తావని ముందున్న కార్యం నీకు అప్పగిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తునామమున వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రకాశన్న గారు అన్నగారు ఉంటే వారు ప్రార్థన చేస్తారు. సరే, వాళ్ళు ఏం లేదు, రామన్న గారు ప్రార్థన చేస్తారు. రామన్న గారు ప్రార్థన నడిపిస్తారు. కొంతకు ప్రార్థన చేద్దామంటే అందరు కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, గడిచిన దినములన్నీ క్షేమంగా కాచి కాపాడితిరి నా ప్రభువా. సంఘమంతటిని కూడా నా తండ్రి నీ హస్తముల కింద కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ జన్మదిన వేడుకల్లో నా తండ్రి నీ బిడ్డలందరూ పాల్గొని నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యం ఆ బిడ్డలకు దయచేసినందుకు కూడా నీకు వందనాలు, స్తోత్రాలు నా ప్రభువా. తండ్రి, ఈ దినమందు నా తండ్రి నీ సన్నిధికి రావాలని అనుకున్నాం తండ్రి. మీ సన్నిధికి నడిపించినందుకు కూడా వందనాలు, స్తోత్రాలు. నా ప్రభువా, ఆకాశం భూమి గతించినను నా మాటలు గతించవని లేఖములు తెలియచేశావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలందరూ నా ప్రభువా తండ్రి నీ యొక్క జన్మదినాన్ని జరుపుకొనుటకు తండ్రి మీరిచ్చిన ఆజ్ఞను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి, ఎంతగానో నీ బిడ్డలు సంవత్సరం నుంచి నా తండ్రి నీ యొక్క జన్మదినాన్ని జరుపుకొనుటకు
తండ్రి మీరు నీ బిడ్డలకు నా ప్రభువా మరి నీ సన్నిధిలో చేరి మోకరించి నా తండ్రి నీ బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకొని తండ్రి మీరే ఇంతవరకు కాచి కాపాడినందుకు వందనాలు, స్తోత్రాలు. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము నీ లేఖములో తెలియచేసావు. నీకు వందనాలు, స్తోత్రాలు. నా మాట విని నీడల నేను మీ మాట విందునని లేఖమని తెలియచేశావు. నేను పిలిచినప్పుడు మీరు పలకకపోతే, మీరు పిలిచినప్పుడు నేను హేళన చేతునని కూడా నీ లేఖంలో సెలవిచ్చావు. నీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి దినం సాయంకాలం నుండి నా ప్రభా నీ సన్నిధిలో చేరి నీ బిడ్డలందరూ పాటలతోనూ నిన్ను స్తుతించి ఆరాధించి ఉన్నారు. తండ్రి ఆ బిడ్డలందరూ నీ కృపలో వాడబడినట్టు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వచ్చినటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. చిన్నారి బిడ్డలు నా తండ్రి నీ వాక్యమును కంఠస్థం చేసి చెప్పి ఉన్నారు. చిన్నారి బిడ్డలదే రాజ్యము అని నీ లేఖములు సెలవిచ్చావు. నీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి ఎవరైనా జ్ఞానము తక్కువ ఉన్నాడో నన్ను అడుగుడే, నేను వారికి జ్ఞానం ఇచ్చేదని అన్నావు. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. నా ప్రభువా ఈ కార్యమును ముగించుకొని నా తండ్రి నీ బిడ్డలు వారి గృహాలకు పోచుండగా తండ్రి వారిని దీవించి ఆశ్రయించమని బలపరచమని యేసయ్య అతి పరిశుద్ధ దీవెనామమున ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. ప్రార్థించిన వారిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయం ముందు మొక్కుబడు కానుకలు సమర్పిద్దామండి. మన పాస్టమ్మ గారు సేవకురాలు ముందుకొచ్చి పాట పాడుతుండగా మొక్కుబడు కానుకలు సంఘ పెద్దలు సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాను. మంచిదండి. ఇట్టి అవకాశం ఇచ్చిన స్థానిక సంఘ కాపరికి మీ అందరికి కూడా వందనాలు. సంఘం అంతటికి కూడా హ్యాపీ క్రిస్మస్. ఏమని వర్ణింతును యేసయ్యా, ఏమని వర్ణింతును, ఏమని వర్ణింతును యేసయ్యా, ఏమని వర్ణింతును. నీవు చేసిన క్రియలన్నిటినీ తాళంచుచు, నీవు చేసిన మేలులను తలపోసుకోనుచు, నీవు చేసిన క్రియలన్నిటినీ తాళంచుచు, నీవు చేసిన మేలులను తలపోసుకోనుచు. ఏమని వర్ణింతును యేసయ్యా, ఏమని వర్ణింతును. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, అతికాంక్షణీయుడా, ప్రేమ స్వరూపి, మహిమ స్వరూపి, మహోపకారి. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, అతికాంక్షణీయుడా, ప్రేమ స్వరూపి, మహిమ స్వరూపి, మహోపకారి. ఏమని వర్ణింతును యేసయ్యా, ఏమని వర్ణింతును, ఏమని వర్ణింతును యేసయ్యా, ఏమని వర్ణింతును. పురుషుని జాడ ఎరుగని
ఎరుగని స్త్రీకి తనయుడవై పాపము నిండిన లోకములోన పరిశుద్ధుడవై పురుషుని జాడ ఎరుగని స్త్రీకి తనయుడవై పాపము నిండిన లోకములోన పరిశుద్ధుడవై వెలసిన యేసు ఏమని వర్ణింతును యేసయ్యా ఏమని వర్ణింతును ఏమని వర్ణింతును యేసయ్యా ఏమని వర్ణింతును రూపవంతుడా సౌందర్యవంతుడా అతి మనోహరుడా ప్రేమ స్వరూపి సత్య స్వరూపి మహోపకారి రూపవంతుడా సౌందర్యవంతుడా అతి మనోహరుడా సత్య స్వరూపి సర్వస్వరూపి మహోపకారి ఏమని వర్ణింతును యేసయ్యా ఏమని వర్ణింతును ఏమని వర్ణింతును యేసయ్యా ఏమని వర్ణింతును సిలువలో నా త్యాగమైన మరణాన్ని గెలచిన పునరుత్థాన ప్రభావముతో నిండిన యేసు సిలువలో నా త్యాగమైన మరణాన్ని గెలచిన పునరుత్థాన ప్రభావముతో నిండిన యేసు ఏమని వర్ణింతును యేసయ్యా ఏమని వర్ణింతును ఏమని వర్ణింతును యేసయ్యా ఏమని వర్ణింతును నీవు చేసిన క్రియలన్నిటినీ తాళంచుచు నీవు చేసిన మేలులను తలపోసుకొనుచు నీవు చేసిన క్రియలన్నిటినీ తాళంచుచు నీవు చేసిన మేలులను తలపోసుకొనుచు ఏమని వర్ణింతును యేసయ్యా ఏమని వర్ణింతును ఏమని వర్ణింతును యేసయ్యా ఏమని అదేవిధంగా కానుకలు సమర్పిద్దాం. ఎవరైనా పాట పాడాలనుకుంటే ముందుకు వచ్చి పాడడం అవకాశం ఇస్తున్నాను. దేవసేవన్న గారు ముందుకొచ్చి ఒక పాట పాడుతుండగా యేసు విమోచక యేసు రక్షక యేసు విమోచక యేసు రక్షక మహోన్నతుడా మహాగణుడా పరిశోధ
పరిశుద్ధుడా మహాగణుడా మహోన్నతుడా పరిశుద్ధుడా కన్య మరియకు ఉద్భవించిన మహిమ తేజుడా మహిమ తేజుడా కన్య మరియకు ఉద్భవించిన మహిమ తేజుడా యేసు నా రక్షక యేసు విమోచక యేసు నా రక్షక యేసు విమోచక యేసు నా రక్షక దయారసము నిండియున్న అతి సుందరుడా దయారసము నిండియున్న అతి సుందరుడా కోటి సూర్య ప్రభావము గల ప్రేమ తేజుడా ప్రేమ కాంతుడా కోటి సూర్య ప్రభావము గల ప్రేమ తేజుడా యేసు నా రక్షక యేసు విమోచక యేసు నా రక్షక యేసు విమోచక యేసు నా రక్షక ఆది అంతము లేనివాడ అజయకరుడా ఆది అంతము లేనివాడ అజయకరుడా రాజులకు రాజు నీవే నీతి సూర్యుడా నీతి సూర్యుడా రాజులకు రాజు నీవే నీతి సూర్యుడా యేసు నా రక్షక యేసు విమోచక యేసు నా రక్షక యేసు విమోచక యేసు నా రక్షక మహాగణుడా మహోన్నతుడా పరిశుద్ధుడా మహాగణుడా మహోన్నతుడా పరిశుద్ధుడా కన్య మరియకు ఉద్భవించిన మహిమ తేజుడా మహిమ తేజుడా కన్య మరియకు ఉద్భవించిన మహిమ తేజుడా యేసు నా రక్షక యేసు విమోచక యేసు నా రక్షక యేసు విమోచక యేసు నా రక్షక నాలో ఏదో రాగం పలికే ఈ శుభ సమయం ప్రపంచ శాంతి దూత పుట్టిన రోజు ఇహము పరము సందర్శించు రోజు నాలోన ఏదో కొత్త అనుభూతి రోజు హృదయ వేదన తొలగిన రోజు అదే ఆనంద క్రిస్మస్ అదే ఆప్యాయ క్రిస్మస్ అదే
అనురాగ క్రిస్మస్, అదే అనురాగ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ప్రపంచ శాంతి దూత పుట్టిన రోజు, ఇహము పరము సంతసించు రోజు, నాలోన ఏదో కొత్త అనుభూతి రోజు, ఇహము తొలగిన రోజు. దేవుడే మానవుడై పుట్టిన రోజు, మానవులే దేవుని చూచిన రోజు. దేవుడే మానవుడై పుట్టిన రోజు, దీనులే దేవునితో నడచిన రోజు. దేవుడే మానవుడై పుట్టిన రోజు, మానవులే దేవునితో చూచిన రోజు. దేవుడే దీనుడై వచ్చిన రోజు, దేవుడే దేవునితో నడచిన రోజు, అదే ఆనంద క్రిస్మస్, అదే ఆప్యాయ క్రిస్మస్, అదే ఆనంద క్రిస్మస్, అదే అనురాగ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ప్రపంచ శాంతి దూత పుట్టిన రోజు, ఇహము పరము సంతసించు రోజు, నాలో నైదు కొత్త అనుభూతి రోజు, ఇహము పరము సంతసించు రోజు, అదే ఆనంద క్రిస్మస్, అదే అనురాగ క్రిస్మస్, అదే ఆనంద క్రిస్మస్, అదే అనురాగ క్రిస్మస్. మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ప్రపంచ శాంతి దూత పుట్టిన రోజు, ఇహము పరము సంతసించు రోజు, నాలో ఏదో కొత్త అనుభూతి రోజు, విహర వేదన తొలగిన రోజు. సరే, మంచిదండి. సమయమందు కీర్తి శేషులు దేవసాయం గారి కుమారుడు జాన్ మెకానిక్ దశమ భాగము తన పంటలో నుంచి సంఘంకు 50 కేజీలు బియ్యం ఇచ్చినారు. అదేవిధంగా పాస్టర్ గారు కూడా 20 కేజీలు ఇచ్చినారు. దేవుడు అన్నగారిని దీవించి ఆశీర్వదించును కాక. రాజ్ కుమార్ సునందమ్మ గారు సంఘాన్ని ప్రేమించి వారు 5,000 కానుకిచ్చినారు. వారిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మంచిదండి. ఈ సమయమందు మనము ప్రార్థన చేసుకుని చివరిగా దానికంటే ముందుగా ఒక సాక్ష్యాన్ని విందాం. సాక్ష్యం పంచుకుంటుంది మరణమ్మ, ద డాటర్ ఆఫ్ జైపాల్, భాగ్యమ్మ. ఓకే. మీ అందరికీ క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాను. నా యొక్క సాక్ష్యం ఏమంటే, నేను గవర్నమెంట్ జాబు వచ్చింది వచ్చి కూడా 7 నెలలు అవుతుంది. నేను సాక్ష్యం చెప్పాలనుకున్నా, అయితే అదేవిధంగా కానుక కూడా ఇవ్వాలనుకున్నా. కానీ హాస్టల్లో మేము పెడితే తప్ప హాస్టల్ నడవదు. అందుకోసమనే నేను 7 నెలల నుంచి ప్రయాసపడుతున్నా. ప్రభువా,
ఈసారి అయితే నేను ఖచ్చితంగా క్రిస్మస్కి కానుక సమర్పించాలి అని నేను గట్టిగా తీర్మానం తీసుకున్నా. అందుకే అన్ని బిల్స్ అన్నీ పాస్ అయినాయి, బిల్స్ వచ్చేసినాయి. అందుకని చెప్పేసి మొదటి కానుక ఇవ్వలేకపోయినా ఇప్పుడు ఇస్తున్నాను. అదేవిధంగా నేను ఈ గవర్నమెంట్ జాబ్ రావడానికి గల కారణము మా యొక్క సంఘ కాపరి అయినటువంటి భక్తరాజ్ సార్ గారు ప్రార్థన, అదేవిధంగా సంఘంలో ఉన్నటువంటి వారి యొక్క ప్రార్థన కూడా. అంతేకాకుండా ఇక్కడ విశ్వాసులు ఎంతోమంది ఉంటున్నారు, వారి యొక్క ప్రార్థన వలన కూడా. అదేవిధంగా మా నాన్నగారు నన్ను ఇంతవరకు చదివించి నాకు ఈ జాబ్ రావడానికి గల కారణం మా నాన్న. మా అమ్మగారు చాలా ప్రార్థన చేసేవారు. అయితే నేను చాలా అనుభవించాను. ఎందుకంటే నన్ను ఇంతవరకు చదివించి మా అమ్మ నాన్న వాళ్ళు చాలా బాధపడేవారు, జాబ్ రాలేదు పెళ్ళి చేసేయాలి అని చెప్పేసి. కానీ మా నాన్న ఎవ్వరి మాట వినలేదు. ఎంత కష్టమైనా తనకు ఉన్నంతలో నన్ను చదివించడానికి చాలా ఖర్చు చేశాడు. అదేవిధంగా మా అమ్మగారు కూడా నన్ను ఎప్పుడు కూడా ఒక్క మాట అనలేదు, మంచిగా ప్రార్థన చేసింది. ఆమె ప్రార్థన వలన నేను ఈ స్థాయిలో ఉండి నేను వాళ్ళకి ఇప్పటి నుండి ఎలాంటి బాధ కలిగించను. అదేవిధంగా ఇక్కడ ప్రార్థించినటువంటి అందరికీ కూడా సంఘానికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటున్నాను. అదేవిధంగా మా సంఘంలో కూడా చాలామంది ప్రైవేట్ జాబర్సు అండ్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా అందరం సహకరిస్తే మన యొక్క చర్చి నిర్మాణం తొందరగా పూర్తవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలను చదివించడానికే చాలా విసుక్కుంటున్నారు, కానీ చదివితే మాత్రం ఖచ్చితంగా జాబ్ వస్తుంది. అయితే నేను చదువుకుండా ఉండలేదు, చాలా కష్టపడి నన్ను ఎంతోమంది ఎన్నో రకాలుగా అన్నారు, కానీ చెవులో రక్తం వచ్చేది. అయితే నేను వాళ్ళన్నిటిని కూడా ఏమి పట్టించుకోలేదు. నేను చాలా కష్టపడి నిద్రలేని రాత్రులు ప్రేయర్ చేసి చాలా కష్టపడి ఈ యొక్క జాబ్ని సంపాదించాను. దేవునికి ఈ చిన్ని కానుక మరింత అభివృద్ధిలోకి మమ్మల్ని నడిపించాలని, అదేవిధంగా ఆ యొక్క సంఘం కూడా మా కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థించాలని ఈ యొక్క చిన్ని కానుక దేవునికి సమర్పిస్తూ ఉంటున్నాను. మంచిదండి. భాగ్యమ్మ తన దేవుడు చేసిన మేలును బట్టి 50,000 కానుక సమర్పించినారు. పాస్టర్ గారికి కూడా 2,000 కానుక 2,000 కానుక ఇచ్చినారు. దేవుడు బిడ్డను దీవించి ఆశీర్వదించును గాక. మంచిదండి. భాగ్యమ్మ గారు ప్రేమించి సంఘాన్ని 50,000 కానుక ఇచ్చినారు. పాస్టర్ గారు కూడా 2,000 కానుక ఇచ్చినారు. దేవుడి బిడ్డను దీవించి ఆశీర్వదించునుగాక. నిజంగా చాలా వరకు మన జీవితాల్లో చాలా ఆశలు ఉంటాయి కదా. ప్రజలందరి ఎదుట మనము కూడా ఏదో ఒక కార్యము నా కుటుంబంలో నా జీవితంలో కూడా జరగాలని చాలామందికి ఆశలు ఉంటాయి. కానీ ఆశలు చాలాసార్లు అణగారిపోతూ నిరాశ నిస్పృహలోకి వెళ్తున్న సమయాలు ఎన్నో ఉంటాయి మనకు. ఏది ఏమైనా నీ నిరాశ నిస్పృహలన్నింటినీ అర్థం చేసుకునే దేవుడు యేసు ప్రభు నీకు తోడుగా ఉన్నాడు బిడ్డ. అందుకే అందరు ధైర్యం తెచ్చుకోండి. దేవుడు అన్ని అపజయాల్లో కష్టకాలంలో అన్నిట్లో కూడా ఆయన నీకు విజయాన్ని అందించేవాడు. ఆయన తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. నీ విశ్వాసము నీ నమ్మకము ఆయన మీద పెట్టు, ఆయన మీద ఆనుకో, తప్పకుండా దేవుడు ఘనమైన కార్యాలు జరిగిస్తాడు. మంచిదండి, ప్రార్థన చేసుకుందాం. స్త్రీల నుంచి స్త్రీల సంఘ పెద్ద సునీతమ్మ గారు, పెద్దలు సూర్యకాంతమ్మ గారు వారిరువురు ప్రార్థనలో నడిపిస్తారా? మా ప్రార్థన చేద్దాం.
ప్రేమ కృప కనికరంగల ప్రభువ జీవం గల తండ్రి, పరిశుద్ధుడు 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 అని నిత్యము దేవదూతులతో ఆరాధించబడుచున్నాం. మా యేసు రక్షక నీకు స్తుతులు స్తోత్రములు నాయన. గడిచిన 2025 సంవత్సరం అంతయు కూడా నాయన నీ ముగింపులో ఉంటున్నాము అయ్యా. నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరుచుకునే విధానం బట్టి నీకు స్తోత్రములు నాయన. మా యొక్క సంఘములు నా తండ్రి ఇంతవరకు నీకు దాసుడు నాయన లేఖనంలో నుండి నాయన మాట్లాడిన మాటను బట్టి వందనాలు తండ్రి. మా యొక్క సంఘమంతుడిని దీవించి ఆశీర్వదించండి. ఎంతో మేలులతో దీవెనకరంగా ఉండునట్లు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. మా యొక్క సంఘంలో నాయన అనారోగ్యం చేత బాధపడుచున్న ప్రతి బిడ్డను ముట్టండి, స్వస్థపరచమని సహాయం చేయమని అందిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు నాయన. నైనా నా తండ్రి నీ లేఖనము నా తండ్రి చెలవిచ్చిన ప్రకారము నాయన మేము అడుగుతున్నామయ్యా. ప్రతి బిడ్డకు జాబు వస్తుందని మేము నాయన ఎదురు చూస్తున్నామయ్యా. వచ్చిన వారిని బట్టి కూడా స్తోత్రములు నాయన. ఇంకా నా తండ్రి మా యొక్క సంఘములో ఎందరో నాయన ఎదురు చూస్తున్న బిడ్డలందరి కొరకు నాయన ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి మొర ఆలకిస్తామని నమ్ముచుంటున్నామయ్యా. నీకు స్తోత్రములు నాయన. తండ్రి ఇంతవరకు కానుకలు వేసిన వారిని బట్టి వందనములయ్యా. ఆ కానుకలు నీ పనిముట్టుకు వాడుకునమని సహాయం దయచేయమని అడుగుచుంటున్నామయ్యా. నా తండ్రి మా యొక్క సంఘములో నీ యొక్క కాపరినైనా కాపరి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని నైనా వచ్చిన వారిని బట్టి పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించగలవని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సూర్యకాంతమ్మ గారు ప్రార్థిస్తారు. సోస్త్రమునైనా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ కృప నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. అవును నా ప్రభా నా తండ్రి, గతించిపోయిన ఈ దినాలన్నీ నేను నీ కృపచేత నడిపించిన నిదానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. అవును నా తండ్రి, నా యేసయ్య పోయిన క్రిస్మస్ కానంటూ నా తండ్రి వచ్చే క్రిస్మస్ వరకు నా తండ్రి ఎంతో శాశ్వతంగా నైనా మమ్మల్ని కాశీ కాపాడినావు నా తండ్రి నైనా. అవును నా ప్రభా నా తండ్రి, ఈ దినం చూడలేక నా తండ్రి నైనా ఎందరో ప్రాణం కోల్పోయిన వారు ఉన్నారు తండ్రి. మేము ఈ దినం మేము చూస్తున్నామంటే ఇది మాలో ఉన్న గొప్పతనం కాదయ్యా నైనా, నీ చిత్తం నీ కృపనైనా. అవును నా తండ్రి, నా యేసయ్య సహాయం చేయదేవా, నువ్వు సహాయం చేయి నా తండ్రి. మా సంఘంలో నా తండ్రి ఇటువంటి బిడ్డలు ఇంకా నైనా ఎందరో పట్టుదలతో నా తండ్రి నైనా చదివి నా తండ్రి నైనా ఇలాంటి జాబులు సాధించినట్టుగా నైనా నీవే సాయం చేస్తావని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. నీ బిడ్డలు ఇంకా కొంతమంది కూడా ఎంతో ఆశతో నైనా చదువుతున్నారయ్యా. వాళ్ళ ఆశ కూడా నువ్వు నెరవేర్స్తావని నీ పాదాలు బట్టి అడుగుతున్నామయ్యా. సాయం చేయదేవా, నువ్వు సాయం చేసే దేవుడవు, నువ్వు బాగు చేసే దేవుడవు నైనా, నువ్వు మేలు చేసే దేవుడవు నైనా. నీవు అవునంటే అవును, కాదంటే కాదు నైనా. నువ్వు మాట సెలవిస్తే ఏదైనా అవుతుంది నా తండ్రి నైనా. యేసయ్యా నీ నోటి మాటతో నీ సృష్టిని కలుగచేసిన దేవుడవు నైనా, నీకు స్తోత్రములు నైనా. నువ్వు సాయం చేసే దేవుడవు నా తండ్రి నైనా. అవును నా తండ్రి, ఇంతవరకు నీ బిడ్డలు చెప్పిన మాటలన్నీ నైనా ప్రతి బిడ్డ హృదయంలో ఫలింప చేసినట్టుగా నైనా నీవే సాయం చేస్తావని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డనైనా పేరు పేరుగా దీవించి కాపాడి ఆశీర్వదిస్తావని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిదండి. బోలో యేసు మహారాజ్కి, రాజుల రాజుకి. అందరం చివరిగా లేచి నిలబడదామంటే చివరిగా లేచి నిలబడి చివరి ప్రార్థన పరలోక ప్రార్థనతో మనం ముగించుకుందాం. దయచేసి ఎవరు అటు ఇటు వెళ్ళొద్దు. ప్రార్థన ఆశీర్వాదం పొందుకొని మనం ఇక్కడ నుంచి వెళ్దాం. అందరం కళ్ళు మూసుకుందాం, ఎవరు శబ్దాలు చేయొద్దు. అందరం కలిసి దేవుని వైపు చూద్దాం. అందరం దేవుని వైపు చూస్తూ థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. దేవుని వైపు చూద్దాం. దేవుడు ఎక్కడో లేడండి, నీ హృదయంలో నీ మనసులో ఉన్నాడు, నీ ఆత్మలో ఆయన ఉన్నాడు. కళ్ళు మూసుకొని నీలో ఉన్న దేవుని వైపు చూడు. వాక్యము నీ ఆత్మలో ఉన్నది. అందరు కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోండి. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. స్తోత్రం దేవా. మారా అనుభవం మధురముగా, మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు మహోన్నతుడా. నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు.
మోడు బారిన జీవితాలను చిగురింపచేయ కలవు నీవు. మారానుభవం మధురముగా, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవితం ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవితం ధన్యమయ్యున్నది. నా జీవితం ధన్యమై ఉన్నది. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మోడు బారిన జీవితాలను చిగురింప చేయగల దేవుడవయ్యా. అసాధ్యాలను సుసాధ్యాలుగా మార్చగలరు, వంకర త్రోవలను సరాలపరచగల దేవుడవయ్యా. సముద్రములో జలములలో మార్గములు సిద్ధపరిచే దేవా నీకు వందనాలు. సర్వ ప్రపంచవానికి మానవాళికి అయా అరుణోదయము కలిగినది మీ జన్మ, మీ క్రీస్తు పుట్టుక. తండ్రి, నీ ప్రియ కుమారుని మాకు ఇచ్చావయ్యా. ఏమిచ్చి నీ రుణము తీర్చుకుందాము తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. మా బిడ్డలందరినీ బలపరచండి, ఆత్మతో నింపండి, అభిషేకించండి. మరియా క్రీస్తును ఎలా ధరించుకున్నదో, గర్భము దాల్చిందో, మా జీవితాల్లో యేసు నిన్ను గర్భము దాల్చి కృపను మాకు దయచేయండి. ఎంతోమంది ఆందోళనలతో వేదనలతో ఉన్నారయ్యా. మనోనేత్రాలు తెరవబడక, హృదయాలు కృంగి, బలహీనతలతో, వ్యాధులతో, సమస్యలతో, పడకలలో నా జీవితం ఇంతేనా, నా బ్రతికింతేనా అని చతికిలబడిపోతా ఉన్నారు. ఒక్కసారి చూడు, నీకు సమస్తము సాధ్యము అయా. ఈ మొదటి ఆరాధనలో, క్రిస్మస్ ఆరాధనలో మీరు మాతో మాట్లాడినారు. మా కన్నులు తెరవండి, మా హృదయాన్ని తెరవండి. ఆశతో ఉన్న ప్రాణాలు ఎంతోమంది ఉన్నారయ్యా. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నాకెవరు సహాయం చేయట్లేదు, నన్ను ఎవరు కూడా ఎంకరేజ్ చేయట్లేదు. నా ఒంటరితనంలో, నా ఒంటరి దుఃఖంలో నాకెవరు తోడుగా ఉండట్లేదని కుమిలిపోతా ఉన్నారు. తండ్రి, ఆదరణ వాక్కులు దయచేయండి, నూతన బలము, నూతన శక్తిని దయచేయండి. నూతన జీవము ప్రవచిస్తూ ఉన్నాను. ఎండిన ఎముకల మీదకి జీవము వచ్చును గాక, సంఘములో జీవము కలుగును గాక. ప్రభువా, ఇదిగోనని ప్రాంతమంతా కూడా జీవ జల నదులు ఉబ్బుకును గాక. నీ కార్యముల చేత నడిపించండి ప్రభువా. దేవని శక్తిని నీ ప్రజలు చూచున్నట్టుగా, నీ మహిమను చూచున్నట్టుగా ప్రతి హృదయాన్ని, ప్రతి నేత్రాన్ని దర్శించుము తండ్రి. ఇక్కడ దేవుడు ఉన్నాడు, నా జీవితంలో దేవుడు పనిచేస్తున్నాడు, నా కుటుంబంలో పనిచేస్తున్నాడు, నా పక్షాన యుద్ధము చేస్తున్నాడని నీ ప్రజలు గుర్తించినట్టుగా తండ్రి మనోనేత్రాలు తెరవ చేయండి అయ్యా. ఎంతో మంది బిడ్డలు అనారోగ్యంతో పడకలు ఉన్నారు. పెద్దలు రామన్న గారిని నడిపించినారు, నీకు వందనాలు. పాస్టర్ గారు పండుగలు పాల్గొనాలి అయ్యా, ప్రార్థించినాడు, వేదన చెందినాడు, నడిపించినావు. ఇంకా మంచి బలం, ఆరోగ్యము దయచేయండి అయ్యా. ప్రకాశ పాస్టర్ని దర్శించండి అయ్యా. నీ దాసుడు ప్రభా ఎంతోనైనా బలహీనంగా ఉన్నాడు, బలపరచండి. నూతన బలము, నూతన శక్తిని దయచేయండి ప్రభా. పెద్దలు మారేడు గారు వృద్ధాప్యంలో ఉన్నారు, పడక పరిమితమయ్యారు తండ్రి. దర్శించండి, స్వస్థతను దయచేయండి ప్రభా. చక్కటి ఆరోగ్యము దయచేయండి. లింగన్న గారిని, ప్రభా ఎర్రన్న గారిని, పక్షపాతాలతో అనేకులు బాధపడుతున్నారు, ఎన్నో బాధలతో అయా వేదనలతో ఉన్నారయ్యా. అటు బిడ్డలందరినీ కూడా మీరు దర్శించండి, తాకండి. మా పంటలు, మా పొలాలు, మా పశువులను, సమస్తాన్ని ఆ ఇల్లు కట్టుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నారయ్యా. ఇల్లు కట్టుకోవాలని అయినా స్లాబ్ వేయాలి ప్రభా అయ్యా, అంతా ముగించుకోవాలి అయ్యా. జ్ఞానము దయచేయండి, ఆర్థిక వనరులు దయచేయండి అయ్యా. రాజులను కదిలించండి, ప్రభుత్వాలను కదిలించండి. మాకు కావలసిన మార్గాలు తెరవండి ప్రభా. వివాహాలు జరిగించాలని ఎదురు చూస్తున్నారు, పిల్లలకు సంబంధాలు దొరకక అయ్యా. నా బిడ్డ పెళ్ళి ఎప్పుడైతుంది, నా కొడుకు పెళ్ళి ఎప్పుడైతుందని కన్నీరు గారుస్తున్నారు. సంబంధాలు తిరిగి 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 అలసిపోతున్నారు అయ్యా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి. నూతన మార్గాలు క్రిస్మస్ లో అయ్యా మీరు తెరవండి ప్రభా. ఈ కార్యాలు జరిగించండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు, చదువున్నారు ప్రభా. పీజీలు, డిగ్రీలు ఉన్నాయి కానీ, తండ్రి పట్టాలు ఉన్నాయి కానీ ఉద్యోగం లేక అయా, ఎంప్లాయ్మెంట్ లేక తలడిల్లిపోతున్నారు. సహాయం చేయండి. మీరు కొరకునైనా నీ మార్గాలు సరళము చేయండి. సంతానం లేక, వివాహాలు జరగక తండ్రి, గర్భిణీ స్త్రీలను అయా, వృద్ధులను, పెద్దలను ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. నీ సేవకుడిగా ఎవరి సన్నిధిలో నేనున్నాను, ఆ జీవం కలిగిన దేవుని సన్నిధానంలో ఈ సంఘమును, ఈ గ్రామమును ఆశీర్వదిస్తున్నాను, దీవిస్తున్నాను ప్రభా. అయా ఇక్కడ అయా నీ కార్యములు జరగాలి ప్రభా.
ఈ అద్భుతాలు జరగాలి ప్రభా, ఆశ్చర్య కార్యాలు జరగాలి ప్రభా. అలాంటి కార్యాలు జరిగిస్తున్నందుకు వందనాలు. మా సంఘంలో MBBS సీట్స్ ఉన్నారయ్యా, ఇంజనీర్స్ ఉన్నారు ప్రభా. నేను ఇంకా చాలా మంది కావాలయ్యా, చాలా ఎంప్లాయ్మెంట్ కావాలి అయ్యా, చాలా ఇంకానైనా మంచి నన్ను బిజినెస్ మ్యాగ్నెట్స్ కావాలి, అద్భుతమైన వ్యక్తులు కావాలి, ఆలోచన కర్తలు కావాలి. ఈ రోజు నేను వీరి ఆలోచనలో మీరు పని చేయండి, వీరి తలపులో మీరు పని చేయండి, ఈ కార్యాలు జరిగించండి ప్రభా. ఇక ఫస్ట్ ఆరాధనలో మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. బలహీనుడను అయ్యా, చాలా నీరసం బలహీనత ఉన్న బలపరిచినావు, వాడుకుంటున్నావు, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభా. ఇక రేపు జరుగుతున్న ఆరాధన కూడా మీరు మహిమకరంగా జరిగించండి. ఆయన అందరినీ దీవించి ఆశీర్వదించుకోండి. మమ్మల్ని అందరినీ కూడా మీ చేతులకు సమర్పిస్తున్నారు. మా సంఘ పెద్దలను, మా పెద్ద మనుషులను, స్త్రీల సంఘ పెద్దలను, పురుషులను, స్త్రీలను, యవనస్తులను, ప్రతి ఒక్కరిని పేరు పేరున నీ మహిమతో నింపండి. నీ అద్భుతమైన ఆశ్చర్యకరమైన మహిమతో నడిపించమని మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు పేరట అడిగి పొంది నామ తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి ప్రేమయ్య, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిండి సహవాసం, దేవుని శాంతి సమాధానం ఈ క్రిస్మస్ ఫస్ట్ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి, మైక్ ద్వారా ఎందరైతే వింటున్నారో మిద్దెల మీద అయా, వీధిలో ఎక్కడెక్కడైతే వింటున్నారు, సంఘం అంతటి పైన, తన గల గ్రామం అంతటి పైన ఈ క్రిస్మస్ ఆశీర్వాదం, సకల దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్. బోలో యేసు మహారాజ్ కి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. అమ్మ ఒక ప్రకటన, రేపు న్యూ ఇయర్ ఆరాధనకు ఎవరైనా బాప్తిసాలు తీసుకురావాల్సిన వాళ్ళు సిద్ధపడండి. వృద్ధులు, పెద్దలు, యవనస్తులు కనుక రక్షణ నేడే రక్షణ దినం కనుక మీరు బాప్తిసాల కొరకు కూడా సిద్ధపడాల్సిందిగా ప్రభు పేరట తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.